అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. 2 డేస్ నుండి అయితే వర్షం ఉందని చెప్పారు. ఇంకా సాటర్డే రోజు కూడా నైట్ అయితే కొంచెం వర్షం పడింది. బట్ ఇప్పుడైతే ఫుల్ వాన పడుతుంది. ఇంకా బ్రష్ చేసుకుందామన్నా కూడా అసలు మొత్తం తడిచిపోయాము మేమైతే. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ మేము లేచేసరికి టైం కూడా 9 అవుతుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తుంది. పులిహోర అన్నం చేస్తుంది. ఎందుకంటే కొంచెం రైస్ ఉండే నైట్ది, లెమన్ రైస్ అయితే చేస్తుంది. మళ్ళీ అలాగే ఉప్మా కూడా ప్రిపేర్ చేసింది. ఇంకా వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనేసి మేము లేచేసరికి అయితే ఇంకా చేయలేదు, జస్ట్ వేయించి పెట్టింది ఉప్మాది. ఈ వ్లాగ్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే టీ ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు తాగారు. ఇంకా రవ్వ కూడా వేయించి పెట్టిందని చెప్పాను కదా, ఇంకా పోయలేదు. ఎందుకంటే ఇంకా మేము కూడా వేడిగా తింటామనేసి వాళ్ళైతే చేసుకోలేదు. మార్నింగ్ టైం కూడా 9:30 అవుతుంది మాక్సిమం. మా రిషి అయితే అందరికంటే ముందుగానే లేచాడు. ఇక్కడ మా బావ వచ్చేటప్పుడు హైదరాబాద్ నుండి కాపీ టు కలర్స్ గాడ్స్ బుక్ అని ఒక బుక్ తీసుకొచ్చాడు. అందులో అయితే డైలీ పెయింటింగ్ వేసుకుంటాడంట. అంటే వీళ్ళు ట్రావెలింగ్ చేసినప్పుడు వెనకాల కూర్చొని పెయింటింగ్ అయితే వేసుకుంటాడు. అందుకని తీసుకొచ్చారు బుక్ అయితే. ఇప్పుడైతే అవే చూపిస్తున్నాడు. పిన్ని నేను ఇవన్నీ వేసాను అని చూపిస్తున్నాడు. నేను కూడా వేస్తా అనేసి తీసుకుంటే ఇంకా నా దగ్గర నుండి అయితే తీసుకున్నాడు. సాటర్డే సండే రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ వాన పడింది. ఇంకా ఆ రోజు అయితే మేము ఇంట్లోనే ఉండి ఇంకా ఎంజాయ్ అయితే చేసాము. మందు పెట్టిందా ఇక్కడ మధ్యలో. మా మమ్మీని అయితే ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయి అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ముందుగా అయితే రైస్ ఉంది అనేసి ఇప్పుడైతే ఇక్కడ పోపు చేస్తుంది. మా అక్కనైతే కొంచెం ఉప్మా అంటే తినదు, అందుకని ఇంకెవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు అనేసి ఇంకా రెండు అయితే ప్రిపేర్ చేస్తా అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చేస్తుంది. ఇంకా మా డాడీ అయితే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వర్షం పడతలేదు అనేసి అనేవాడు. బట్ 2 డేస్ అయితే వాన పడింది. ఇంకా చెరువులో అయితే హాఫ్ కంటే ఎక్కువ అయితే వాటర్ వచ్చాయి. ఇంకా మా డాడీ వాళ్ళు కూడా పొలం దగ్గరికి వెళ్దాం అనేసి అన్నారు. బట్ ఆ రోజు అయితే ఇంకా మేము వెళ్ళలేదు. మా హస్బెండ్ మా బావ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, చూసి వచ్చారు. మాకంటే రమ్మని చెప్పారు కానీ మేమే వెళ్ళలేదు, చల్లగా ఉంది అనేసి. వేసుకోవద్దు అంటారు అంటే నైవేద్యం పెట్టడానికి. ఏం కాదు, వేసుకుంటే ఏమవుతాం మనమే. చాలా మంది వేయరని అది అన్నారు. పల్లి కొట్టుకోవాలి. పల్లీలు ఈ రైస్లో ఏమేమి కలిపినవి? నిమ్మకాయ రసం, ఉప్పు, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా. మనం ఇలా కొంచెం టేస్ట్ అయితే చూసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చూస్తున్నాను సాల్ట్ కలిసిందా లేదా అనేసి. మా వరకే చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే చూస్తున్నాను. చాలు. నీకు ఆకలి అవుతుందా మమ్మీ? మా మమ్మీకి ఫుల్ ఆకలి వేస్తుంది. ఎందుకంటే ముందు రోజు ఫాస్టింగ్ కదా సాటర్డే రోజు. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ మేము అందరం లేచేసరికి అయితే వెయిట్ చేసింది. బట్ ఇప్పుడైతే చేస్తుంది. పైన ఉంది కదా, ఏంటి అది కదా. హీరో వచ్చేసిండే చిన్న కన్నయ్య. అమ్మమ్మ ఏం చేస్తుంది అడిగే తీసుకో కొంచెం. అమ్మమ్మ ఏం చేస్తుంది అడుగు. మెల్ల దాటత్తనుకో. అమ్మమ్మ ఏం చేస్తుంది అడుగు. అన్నపప్పు డాడీ అడిగిందా మొహం నీకు?
చాట్ పెట్టన్నా పెడతా. ఇగో క్యాట్ పెట్టాను నేను. పెట్టాలా నీకు? నువ్వు పెడతావా? అమ్మ పెట్టాలా నేను? అమ్మమ్మకు పెడతావా? పెట్టు నువ్వు పెడతావా అమ్మమ్మకి? నువ్వు పెట్టు నాకు. నీకు పెట్టాలా? నీకు పెట్టు. పెట్టాను పెట్టు. పెడతా. నాకు పెట్టు. ఆమె తిన్నాక పెడతా. ఆమె చేస్తుంది మమ్మీ. అమ్మమ్మ నీకు ఇష్టమా అది? నీకు ఇష్టమా? పెడతది. నేను ఈ రోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను కానీ ఇంకా ఈ రోజు కూడా వర్షం అయితే ఉంది, తుఫాన్ అయితే ఉంది, ఇంకా వైరల్ ఫీవర్లు అయితే ఫుల్ వస్తున్నాయి. యాక్చువల్లీ నిన్ననే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగాలేకుండా ఇంకా అందుకని నేనైతే వీడియో పోస్ట్ చేయలేదు. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేద్దామా అనేసి మా కన్నయ్య నేనైతే బాగా చూస్తున్నాము. ఇంట్లో నుండి బయటకు వెళ్దామంటే ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా ఇంట్లోనే అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాము. తర్వాత ఎట్లయితే అట్లేదు చేసుకో మంచిగా మనం మన చేతుల నుంచి పెట్టుకుంటూ ఉండదు. బండి లేదు కదా మన బండి కూడా కనబడుతుంది. లెమన్ రైస్ అయితే అయింది, ఇంక ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంక ఉప్మా ప్రిపేర్ కాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము అందరం కలిసి. ఇక్కడైతే ఏం తింటున్నావు కన్నయ్య? ఉప్మా బాగుందా? బాగుందా? చందనా తిను. వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. సో ఇంకా మ్యారినేట్ అయితే చేసి పెట్టుకుంది. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కలిపి పెట్టుకోవాలి. ఇంకా మొక్కజొన్న గారెలు కూడా చేస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా ఆల్రెడీ వాళ్ళు అయితే తింటున్నారు. బయట చూస్తేనేమో ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది. మా డాడీ, మా హస్బెండ్ అలాగే మా బావ ముగ్గురు కలిసి అయితే ఇంకా చెరువు చూద్దామనేసి వెళ్ళారు. ఇక్కడ చెరువు దగ్గర గుట్ట కూడా ఉంటుంది. ఆ గుట్ట దగ్గర అయితే కూర్చొని చూస్తున్నారు. ఎటు చూసినా కూడా వర్షం పడింది, ఇంకా చెరువులు అయితే నిండిపోయాయి. ఇంకా కొంచెం వాన పడుతున్నైతే చెరువు కూడా ఫుల్ గా నిండిపోతుందని చెప్పాడు. మా డాడీకి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అంతే, ప్రతి రైతుకి కూడా చెరువు నిండిపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ యాసింగి అప్పుడు కూడా వర్షాలు ఉంటేనే మనకి బావులలో కూడా వాటర్ వస్తాయి కదా, అందుకని ఇంకా మా డాడీ అయినా కూడా ఎవరైనా కూడా ఏ రైతు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఇదంతా నేను చూపించేది మా చెరువు దగ్గరేనండి. ఇంకా మా డాడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అటు మాకు దగ్గరలో ఉన్న పొలాలు, వాగులు, చెరువులు అవన్నీ చూపిస్తున్నారు. మేము కూడా వెళ్తే బాగుండు అని అనిపించింది. వచ్చిన తర్వాత ఫొటోస్, వీడియోస్ అన్ని చూపిస్తే ఇంకా ఇక్కడైతే మా డాడీ మళ్ళీ వచ్చిన తర్వాత ఫిష్ అయితే తీసుకొస్తా అనేసి టౌన్ కి వెళ్ళారు. మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం. దగ్గర పెట్టుకొని నాకు అందరూ చేసుకుంటున్నా నీట్గా, నీకంటే నీట్గా చేసుకుంటాను అత్తరు. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా డాడీ ఫిష్ తీసుకొచ్చి, ఇంకా నువ్వు తీసుకో ఫ్రై అయిందా? చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ముంజకాయలు తీసుకొచ్చినప్పుడు ఆ వీడియో అయితే పెట్టాను కదా, అందులో ముందు వీడియో అయితే ఇంకా ఫిష్ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి వచ్చేసి చేపలు, ఏంటి బొమ్మలు కదా, బొమ్మ చేపలు తీసుకొచ్చాం. బాగా గలబెట్టకే మళ్ళీ వాళ్ళు గింతగనం గలబెడతారు. నార్మల్గా అయితే యాక్చువల్లీ ఇట్లా రవ్వులు గలబెట్టకుండా తెగరాయి. ఇద్దరం అయితే కోతిలాగా చూస్తున్నాం. ఇక్కడ మా మమ్మీ వంట చేస్తా అంటున్నైతే. ఫిష్ కర్రీ అయితే అందరికీ చేయరాదు. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. చింతపండు కూడా మనకి పాతది ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చేపల కర్రీ అంటే ముందు రోజు వండుకున్న కంటే ఒక 2 days తర్వాత చేపల పులుసు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డే అయితే కూడా చాలా బాగుంటుంది. ఇంకా పులుపు కూడా మనం కరెక్ట్ గా తీసుకుంటేనే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. నాకైతే ఫిష్ కర్రీ వండరాదు అనేసి మా మమ్మీని వండుతుంటే ఇంకా దగ్గరుండి అయితే చూస్తున్నాను. ఇంకా బయటకు వెళ్దామన్నా కూడా ఏదన్నా ఆడుకుందామన్నా మా కన్నయ్య తోటి వర్షం పడుతుంది. అందుకని ఇంకా మా మమ్మీ వంట చేస్తుంటే చూస్తున్నాను. యాక్చువల్లీ సండే రోజు ఈవినింగే వద్దాం అనుకున్నాము, ఇంకా వర్షం లేకపోతే, బట్ వర్షం పడుతుంది అనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రావాల్సి వచ్చింది. ఇట్లాంటిది పెట్టుకోవాలి గిన్నె కొంచెం
అదే అక్కడ వెయ్యి నేను వాష్ చేస్తా. ఇంకా వెళ్లే ముందు అయితే ఇంట్లో అయితే నిమ్మకాయ చెట్టు ఉంది అని చెప్పాం కదా లాస్ట్ వీడియోస్లలో కూడా. ఇంకా నిమ్మకాయలు అయితే తెంపుకోవాలి, కరివేపాకు ఇవన్నీ అయితే తెంపుకోవడానికి ఇంకా మా సిస్టర్ నేనైతే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా దగ్గరే ఉంది, ఇంటి దగ్గరే. సాయంత్రం అయితే కొంచెం వర్షం తగ్గింది, అందుకని మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి అయితే కరివేపాకు, నిమ్మకాయలు, కాకరకాయలు అయితే తెంపుకొచ్చుకున్నాము. కాకరకాయలు అయితే ఇంకా ఎక్కువగా ఉండేది, కోతులు కొండెంగలు వచ్చాయనేసి ఇంకా కాకరకాయలు అయితే చాలా తినేసాయి. ఆల్రెడీ చెట్టు కూడా ఖరాబ్ చేసేసాయి. ఇంక ఇక్కడైతే నైట్ అయితే డిన్నర్ ఏం చేయలేదు, బట్ ఇక్కడైతే ఇంకా అందరం కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము. నైట్ డిన్నర్ కి అయితే చేపల కర్రీ ప్రిపేర్ చేసింది, ఇంకా రైస్ కూడా పెట్టేసింది. వీళ్ళైతే అందరు కలిసి ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నారు. నాకు అర్థం చెప్పిన అదే పెట్టుకొని ఇచ్చినది అది కదా. దా ఇది ఇన్నే చార్జర్, ఇది 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 మాది, ఇది పాతది, ఇది డాడీది. పెట్టిన ఆల్రెడీ బాగా చెప్పి బాగా పెట్టుకున్నాడు. ఇది తీసేయాలిగా, ఇది తీసేయాలి. సరేనే పోయేస్తామమ్మా, మళ్ళా వర్షం పడితే కష్టం. బాయ్, జాగ్రత్త. మా సిస్టర్ నేను ఇద్దరం అయితే రెడీ అయిపోతున్నాము, ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. మా అక్క వాళ్ళు అయితే హైదరాబాద్ కి వెళ్తున్నారు, ఇంకా మేము కూడా బయలుదేరదాము అనేసి మార్నింగ్ అయితే ఇంకా 6:30కి అలా లేచి రెడీ అవుతున్నాము. ఎందుకంటే ఫుల్ వాన పడేలా ఉంది. ఇప్పుడైతే మేము బయలుదేరే టైంకి అయితే వర్షం అయితే లేదు. సరేనే బాయ్. బాయ్ చెప్పు రిషి, బాయ్ బాయ్. సరే బాయ్, స్కూల్కో సరేనా? సరేరా బాయ్. బాయ్ డాడీ. పో మళ్ళీ లేట్. అవునా? ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు అయితే వర్షం లేకుండా ఇంకా మధ్యలో వచ్చేసరికి అయితే ఫుల్ వాన పడింది. అందుకే మళ్ళీ మధ్యలో ఆగి అయితే రెయిన్ కోట్ వేసుకున్నాను. ఇంకా వచ్చే దారిలో కూడా అందరూ అయితే వర్షాలు పడ్డాయి కదా, బాగులు చెరువుల దగ్గర అయితే చేపలు పడుతున్నారు. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.